నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా సరే ఒక టాపిక్ భయంకరంగా వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్. ఏంటి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్? అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఒక $399, $450 అని చెప్పేసి ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఇలా తీసుకోవడం కారణంగా ఒక అమ్మాయి, మన కేరళకి సంబంధించి ఒక అమ్మాయి, దాదాపు అమ్మాయి ఏజ్ వచ్చేసి 22-25 ఏజ్ మధ్యలో ఉంటుంది. సో అమ్మాయి వచ్చేసి ₹1 కోటి, 95 లక్షల వరకు ఎర్న్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే మన తెలుగులో కూడా విష్ణుప్రియ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇదే మాదిరి సబ్స్క్రిప్షన్స్ పెట్టి దాదాపు ఈమె వచ్చేసి ఒక 8 లక్షల వరకు సంపాదించడం అయితే జరిగింది. అసలు ఏంటి ఈ సబ్స్క్రిప్షన్స్? ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నారు, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇది చాలామంది స్కామ్ అంటూ ఉన్నారు. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇది పెద్ద స్కామ్ అంటూ ఉన్నారు. అసలు ఈ స్కామ్ ఏంటి, కథ ఏందో మొత్తం చెప్తా చూడండి. సో దీనికంటే ముందు ఒక విషయం నేను మీకు చెప్పాలి. బేసిక్గా మన సమాజంలో వ్యభిచారం చేసే వాళ్ళని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. అలాగే రోడ్ల మీద బజార్ తిరుగులు తిరిగే వాళ్ళని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. ఇంచుమించు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని వెబ్సైట్లలో ఇలాంటిదే నడుస్తూ ఉంది. అంటే ఆన్లైన్ వ్యభిచారం అనేది నడుస్తూ ఉంది. ఈ సబ్స్క్రిప్షన్స్ కథ కూడా ఇంచుమించు ఇదే అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి తంతు. ఏం చూపిస్తారు అక్కడ? మీకు అక్కడ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన లెసన్స్ చెప్తారా? లేదంటే మీ కాలేజ్లో మీరు ఇంటర్ చదువుతున్నట్లయితే కనుక మీ మ్యాథ్స్, ఫిజిక్స్ క్లాసులు చెప్తారా? లేదా మీరు బీటెక్ చేస్తున్నట్లయితే కనుక దానికి రిలేటెడ్ సంబంధించిన కోర్సులు చెప్తారా? లేదంటే మీరు డిగ్రీ చదువుతుంటే కనుక దానికి సంబంధించి అని చెప్తారా? మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, మన దేశంలో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా నెలకి ₹1 కోటి సంపాదించిన వాళ్ళు కేవలం కొంతమంది అమ్మాయిలు 25 ఏళ్ల వయసు కూడా ఉండదు, వాళ్ళు మన దేశంలో ఇంతగానో సంపాదించడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా మీరు గమనిస్తే కనుక ఈ ఆన్లైన్ వ్యభిచారం అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. దీనికి చాలా రిలేటెడ్ యాప్స్ అయితే ఉంటాయి, చాలా ఉన్నాయి అన్నమాట. వాటిని ఎందుకు బ్యాన్ చేయాలి నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయితే ఈ బ్యాచ్ అంతా ఎలా అయిపోయిందంటే ఈ డబ్బుకి అలవాటు పడిపోయి. రెండోది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇదివరకు రోజులు ఏం చేస్తారు, బేసిక్గా చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేయడం, రీల్స్ చేయడం, వాళ్ళు డ్యాన్స్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, లేదంటే కనుక కొంచెం సొగసులు ఎర్రవేయడం, ఇవి మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పైకి లేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు డ్యాన్సులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే కనుక సెల్ఫీ వీడియోలు పెడతా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా స్టిల్స్ తీసుకుంటే ఫోటోలు పెట్టేవాళ్ళు. సో ఇదంతా కథ నడిచేది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి పెట్టి కొన్ని రీల్స్ అన్నమాట. అంటే మగవాడి యొక్క ఏదైతే బలహీనతని ఆసరాగా చేసుకొని కొంతమంది మహిళలు, అమ్మాయిలు చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఈ సబ్స్క్రిప్షన్లు పెట్టడం. సో వీళ్ళు దీంట్లో కొంతమంది అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి అంగాంగ ప్రదర్శనతో కూడినటువంటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అవి మీరు చూడాలంటే, ఆ కంటెంట్ మీరు యాక్సెస్ చేయాలంటే కనుక మీరు ఇంత సబ్స్క్రిప్షన్ పర్ మంత్కి పే చేయాలి. అంటే అది లైఫ్ టైం కూడా కాదు, పర్ మంత్కి మాత్రమే. పర్ మంత్కి ఇంత మీరు పే చేయాలని చెప్పేసి మేము పెట్టేటటువంటి మా పర్సనల్ ఫోటోలు, మీ పర్సనల్ ఫోటోస్ అంటే నార్మల్ ఫోటోలు వాళ్ళందరికీ మనకు సంబంధించి తెలిసిందే. పలానా విష్ణుప్రియ ఎలా ఉంటుంది, పలానా యాంకర్ సుమగారు ఎలా ఉంటారు, పలానా శ్రీముఖి ఎలా ఉంటుంది, మాచిర ప్రదీప్ ఎలా ఉంటాడు, పలానా దీప్తి సునైన్ ఎలా ఉంటుంది, పలానా కాజల్ అగర్వాల్ ఎలా ఉంటుంది, పలానా ఇంకొక యాక్టర్స్ ఇలా ఉంటుంది కదా. వీళ్ళందరూ మనకు తెలిసిన ఫేస్లు, వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. కానీ వీళ్ళందరూ లేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది వచ్చినారు. ఇప్పుడు చెప్పినా కదా, విష్ణుప్రియ. మన తెలుగులో నుంచి ఎక్కువగా ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ పొందుతున్నటువంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ. దాదాపు ఇప్పటికే ఒక 1700 మంది ఎంతమంది అయిపోయినారు, 1800 మంది. పైగా ₹390 అంత పెట్టింది ఆమె సబ్స్క్రిప్షన్. ఏముండదు, లోన్కి వెళ్తే కనుక మీకు నార్మల్ రీల్స్కి బదులుగా కొంచెం టీజింగ్ రీల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని చూడడం కోసం యువత అంటే ఎంతలా అంటే మగాడి యొక్క చెప్పే కదా బలహీనతని ఆడుకోవడం అనమాట. మీరు థియేటర్లో సినిమాలు చూడండి, ఎక్కువగా మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు. అలాగే మీరు ఏదైనా ఇప్పుడు మీరు
గమనించినట్లయితే కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా మీరు టీజింగ్ అంతా కూడా ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అది మగవాళ్ళు చేసినట్టుగా. మీరు చూడండి, ఏ ఒక్క యాక్టర్స్ని కూడా, ఏ ఒక్క హీరోయిన్ని కూడా 100% రెస్పెక్ట్ఫుల్గా అయితే చూడరు. వాళ్ళ యొక్క అంగాల్ని, వాళ్ళ యొక్క వస్త్రధారణని చూడడానికి మెజారిటీ పీపుల్ అయితే సినిమా థియేటర్కి పోతారు. సినిమా పక్కన పెట్టండి, ఒక హీరోయిన్ కోసం వెళ్ళేది అయితే అందుకే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ ఉన్నారు. ఎలాగో మాకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉంది, అంటే మమ్మల్ని చూడడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి మగాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అంటే ఊరికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. అంటే కామం ఒక మగవాడికి ఉంటుంది, ప్రపంచంలో ఇంకెవడికి ఉండదు అన్న తీరుగా ఒక మగవాడు ఉంటాడు, బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మగవాడు ఈ విధంగా మహిళ యొక్క చపలత్వం కోసం వెంటబడుతూ ఉంటాడో తప్పనిసరిగా అతడు ఏదో ఒక రోజు దరిద్రుడు అయిపోతాడు. అంటే చాలా భగవంతుడికి సంబంధించిన చాలా గ్రంథాలు కూడా చెప్తాయి అన్నమాట. అంటే మహిళ విషయంలో, కామం విషయంలో, కోరికల విషయంలో ఎంత మనిషి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా సెమెన్ రిటెన్షన్కి సంబంధించి కావచ్చు, అంటే బ్రహ్మచర్యానికి సంబంధించి కావచ్చు, వాటి రిలేటెడ్ వాటి పవర్ ఎంత అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియదు బేసిక్గా. ఎందుకంటే యోగులు కావచ్చు, బ్రహ్మచార్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వీలైనంత వరకు వాళ్ళ వీర్యాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ రోజున ప్రతి కుర్రోడు కూడా తన యొక్క వీర్యాన్ని మురుగు కాలంలోకి, దాంట్లో డిఎన్ఏ ఉంటుంది, దాని నుంచి ఒక మనిషి ఉద్భవిస్తాడు, అది మహిళ అయినా పురుషుడైనా. ఒక 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 వీర్యం చుక్క రెడీ అవ్వడం కోసం చెప్పేసి 40 చుక్కల రక్తం ఖర్చు అవుతుంది, 7 ధాతువుల్ని దాటి వెళ్తుంది. దాదాపు ఒక ఒక వీర్యం రెడీ అవ్వడం కోసం అని చెప్పేసి దాదాపు ఒక 70 రోజుల టైం తీసుకుంటుంది, 90 రోజుల టైం తీసుకుంటుంది. అది మనం తిన్నటువంటి ఆహారం జీర్ణరసాలుగా మారి అక్కడి నుంచి అది రక్తంగా మారి ఆ తర్వాత నుంచి బోన్గా మారి బోన్లో నుంచి మజ్జగా మారి మజ్జ నుంచి ఆ విధంగా సెమన్ అనేది తయారవుతూ ఉంటుంది, వీర్యం అనేది తయారవుతూ ఉంటుంది. దాన్ని ఇలాంటి అట్రాక్షన్స్తో, ఇలాంటి వాటితో ఈ రోజున మనం చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. చాలా ఉంటాయి, చిన్న చిన్న వీడియోస్ కూడా ఉంటాయి అనుకుంటా, కోర్సులు కూడా ఉంటాయి బ్రహ్మచర్యానికి రిలేటెడ్. ఒకసారి చూడండి. ఇలాంటి అట్రాక్షన్స్ కారణంగా మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఏదైనా వర్స్ట్ చిన్న సిచ్యువేషన్ వచ్చినా కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే కనుక లైఫ్ని ఎండ్ చేయాలనుకుంటారు. సో చాలామంది చెప్తారు మాస్టర్బేషన్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి, కానీ దానివల్ల ఉండేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కాదు. డాక్టర్లు కూడా ఈ రోజుల్లో ఇలా చెప్తేనే జనం వింటారు కదా అని, మన పురాణాస్ ఎందుకు చెప్పు అలాగా కోరికల్ని కంట్రోల్ చేయమని. మనలో కల్లా ఒక్కసారిగా మనకు చూపించేటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే అది శృంగారానికి సంబంధించిన కోరికలే అతి త్వరగా మనకు బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏది నేర్చుకోవాలనుకుని ఏది చేయాలని చాలా టైం పడుతుంది, కానీ శృంగారానికి సంబంధించి చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పెట్టుకొని ఒక మగాడి యొక్క బలహీనతను అడ్డు పెట్టుకొని కొంతమంది మహిళలు ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని టీజింగ్ పోస్టులు పెడతా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఇచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు అడగవచ్చు ఎందుకు అంటే, కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు అందరికి ఉండే అవే భాగాలు, కానీ ఏంటంటే మన గరికపాటి కాదు, మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, చక్కెరైనా ఒకటే, బెల్లమైనా ఒకటే, ఒకటి తెలుపై ఉండొచ్చు, ఒకటి నలుపై ఉండొచ్చు అనే విధంగా ఆయన ఒకటి చెప్తారు. మీరు చూడండి అవసరం అయితే. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, సో ఒక మగాడి యొక్క బలహీనతని ఈ రోజున కొంతమంది మహిళలు ఈ విధంగా డబ్బులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి అంగాల్ని చూపించి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. అంతకుమించి స్కామ్ అయితే ఏం లేదు. మీరు అడగచ్చు వివిధ వెబ్సైట్లో కాంటెంట్ ఉండదు అంటే ఎలా ఉంటుందంటే, ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే, చూడకపోతే బ్రతకలేనేమో, ఒక సినిమా టికెట్ రేటే కదా, పెడితే ఏమైంది ఇస్తుంది కదా, ఏమైనా చూపిస్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో ఈ రోజున సమాజం ఉన్నందుకు మరి దాన్ని నవ్వాలా ఎడవాలా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇదన్నమాట. మొత్తానికైతే భగవద్గీతలో చెప్తాడు కదా, కోర్కెలు కామ క్రోధ మాద మాత్సర్యాలు అంటారు కదా. మొత్తానికైతే వాటిలో ముఖ్యమైనది కామం అన్నమాట. దీన్ని కంట్రోల్ చేయబోతుంది. కామం అంటే ఓన్లీ కామమే కాదు, దాని కోరిక కూడా ఒక పేరు వచ్చింది. సో ఈ కోరికలు కనిపించిన ప్రతి మహిళ మీద కోరికలు ఉంటే కనుక
అది చాలా ఇబ్బంది అవుతుంది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి సంఘటన, ఈ వ్యభిచార కోపాలు వీటికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక రీసెంట్గా ఏమైందంటే చాలామంది ఇల్లీగల్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో టాప్లో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మహిళలే, పురుషులు. అలాగే వీటిలో నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు బెంగళూరు ఉంది, నెంబర్ 2 పొజిషన్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. అంటే ప్రతి 10 మందిలో 6 వరకు 7 వరకు కమిట్ అవుతున్నారు వేరే వాళ్ళకి. సో సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అలాగే హెచ్ఐవిలో కూడా ఇప్పుడు హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. అంటే అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రీసెంట్గా ఎవరో ఒక 3 కపుల్స్ అనమాట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళు పెళ్లి అంటే ఒక కపుల్ వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. సో వెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి తరపు వాళ్ళు అడిగారంట ఆ అబ్బాయిని పెళ్లి కోసం అని చెప్పేసి. పెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత అంటే నేను నిర్ణయించుకున్న తర్వాత అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్ టెస్ట్ తీయగా అబ్బాయికి ఎయిడ్స్. ఇలాగే ఇంకొక 2 కపుల్స్కి సంబంధించి కూడా చూడగా గర్ల్స్కి కూడా కొంతమందికి ఎయిడ్స్ ఉన్నట్టు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఒకవేళ పెళ్లి చేసుకునే లెక్క అయితే కనుక తప్పనిసరిగా బ్లడ్ టెస్ట్లు అనేది కంపల్సరీగా చేయించుకోండి. ఏంటి తిథులు నక్షత్రాలు ఏవో కాదు ఇవి. ఎందుకంటే అలాగే ఇంకొకటి మన దేశంలో ఈ ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించినటువంటి యాప్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ యాప్స్లో రిజిస్టర్ అయినటువంటి పరిస్థితుల్లో మన దేశంలో కొన్ని లక్షల, ఒక 40 లక్షల మంది పురుషులు మహిళలు ఆ ఆ యాప్స్లో ఉన్నారనమాట. కాబట్టి అంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం కామ కోరికల కారణంగా ఈ విధంగా ఇళ్లలో ప్రశాంతత ఉండదు. కొన్ని నిమిషాల సుఖాల కోసం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్లోకి వస్తే అంటే విలేజెస్ లెవెల్ లేదా చదువుకునేటువంటి ప్రాంతాల్లోకి వెళ్తే కనుక వాళ్ళు హత్యలు చేసుకుని చేస్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రూపాయలు చంపడమో లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ యాప్స్ కావచ్చు, ఈ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ముగుస్తున్నాయి అంటే కామన్ దగ్గర. కామాన్ని కంట్రోల్ చేసుకునే వాడు జీవితంలో వాడు బాగుపడ్డావు, చరిత్రలో కూడా లేదు. సో నేను చెప్తున్నా కదా, మీరు వీడియోలు చూడండి. సెమెన్ రిటెన్షన్స్ రిలేటెడ్ కావచ్చు, బ్రహ్మచర్యానికి సంబంధించి రిలేటెడ్ కావచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది మన అయ్యప్ప స్వామి మాల దీక్ష చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత నిష్ఠతో ఉన్నప్పుడు వాళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళ యొక్క ఫేస్ను చూస్తూ ఉండండి. అంటే ఇవన్నీ ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి అంటే వాటిని కంట్రోల్ చేయడానికి అట్లీస్ట్ భగవంతుడు అనే ఒక పేరుతో కొన్ని రోజుల పాటు మనం ఉండగలుగుతున్నాం. కానీ విచ్చలవిడితనానికి అలవాటు పడితే మాత్రం పబ్బుల్లో, క్లబ్బుల్లో తాగుతా, తందనాలాడుతా, సిగరెట్లు కాలుస్తా. మీరు అడగొచ్చు ఇవన్నీ అనుభవించినోడు మనిషే కాదు అని చెప్పేసి కొంతమంది అనొచ్చాను. అయినా పర్లా, వాడు మనిషి కాకపోయినా పర్లా, వాడికి సిగరెట్ అలవాటు లేకపోయినా, మందు అలవాటు లేకపోయినా, అమ్మాయిలతో తిరగడం అలవాటు లేకపోయినా, లేదంటే బజార్ పనులు చేయకపోయినా, లేకపోతే పనికి మళ్ళీ ఫుడ్ తినకపోయినా, వాడు చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ చేయకపోతే వాడు చెడ్డోడు అన్నట్టు ఈరోజు సమాజం తయారైంది. దయచేసి అర్థం చేసుకోండి. డ్రగ్స్ తాగేవాడు, పనికి మళ్ళీ పనులు, మందు తాగేవాడు, అమ్మాయిలతో తిరిగేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, వీటిల్లో ఒక్కటి ఉన్నా కానీ ఉండి నేను గొప్పగా ఫీల్ అయ్యాను దానంత దరిద్రం ఇంకొకటి లేదు. ఏమీ లేని పనికి మాల సన్నాసైనా పర్లేదు, అది ఏమి చేయలేకపోయినా, ఏమి లేకపోయినా, ఏ అలవాటు లేకుండా ఒక మూల ఉన్న పర్లా. కానీ ఈ అలవాట్లన్నీ ఉండి నేను గొప్పగానే ఫీల్ అయ్యేవాడు తప్పనిసరిగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది గట్టి కొట్టిద్దామన్నమాట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇదనమాట, వీళ్ళకి అందాలు ఉన్నాయి, కొంత ఫేస్ వాల్యూ జనరేట్ చేసుకున్నారు. అది ఇంతకుముందు డ్యాన్స్ వేయడం ద్వారా, లేదంటే కనుక ఆ ఫీల్డ్లో తిరగడం ద్వారా ఏదైతే ఈ సదరు పురుషుడికి ఉండేటటువంటి మోజుని వాళ్ళు ఈ రోజున బలహీనతని ఎన్కాష్ చేసుకుంటా ఈరోజు డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితి. సో కోట్ల రూపాయలు అంటే కొంతమంది మహిళలు వాళ్ళకు చూపిస్తున్నటువంటి క్లీవేజ్ కావచ్చు, లేదంటే కనుక ట్రాన్స్పరెంట్ బట్టలు కావచ్చు. అంటే ఎంత దరిద్రానికి వెళ్ళిపోయింది, ఎంత దరిద్రానికి దిగజారిపోయింది అంటే ₹1,00,00,000 ఇచ్చేంత. ఒక అమ్మాయికి అయితే 24,000 మంది సబ్స్క్రైబర్లా. 24,000 మంది అంటే అంత కక్కుర్తితో ఒక మనిషి ఉన్నాడు అనేది ఇది మనకు చెప్తా ఉంది.